శ్రీ గురుదేవదత్త. శ్రీ గురుదేవదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గురుదేవదత్త. మిత్రులారా, ఇప్పుడు మనం చూస్తున్నది కాశీనగరంలో కాళీ ఉపాసనా విధిలో, అమ్మవారి ఉపాసనలో సాధన విధానాన్ని తెలియచేసే ఒక గొప్ప గురువు, మంచి హృదయం కలవారు, సాధన విధిని సక్రమంగా శిష్యులకు నేర్పించే ఒక ఉత్తమమైన గురువు అన్నమాట. ఇది స్వామివారి కాశీనగరంలో ఉంటారు. వారి ప్రత్యక్షమైన మాటలని ఇయడానికి అనుమతి మనకు లేదు కాబట్టి, వారి అనుమతి మనకు ప్రత్యక్షంగా వారి మాటలు పూర్తి స్థాయిలో కొన్ని మంత్ర బీజాక్షరాలు కూడా చెప్తుంటారు కాబట్టి వాటిని ఇయ్యడం లేదు. వారు చెప్పినది సారవంతముగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ముందు కాశీనగరంలో వీరు ఒక ఘాట్లో ఉంటారు. మౌనంగా వారి పని వారు చేసుకుంటూ సాధకులకు ఈ శిక్షకైన ఇస్తూ ఉంటారు. విధానము, మంత్ర విధానము, వారు ఎలా సాధన చేశారు, వారి అన్నపూర్ణ సిద్ధి ఎలా జరిగింది, ఇలా అన్నీ చెప్పారు. వినండి. ఎలా సాధన చేయాలంటే నియమం తప్పకుండా సాధన చేయాలి. మంత్ర సాధన చేసినప్పుడు, ఖాళీ సాధన చేసినప్పుడు వారు భిన్న భిన్న విధానాల్లో ఉంటుంటారు. ఆ భిన్న భిన్న విధానాల్లో ఉన్నప్పుడు వారిని శాంతంగా నదీ స్నానం చేపిస్తుండాలి. ఒక్కోసారి ఉగ్రులు అయిపోతుంటారు అనే విధానాన్ని తెలియచేశారు. మేము వెళ్ళేటప్పటికి వారు మంచిగా వంట చేస్తున్నారు. శిష్యులకి కానీ వారికి కానీ వారి పని వారే చేసుకుంటారు ప్రతిదీ కూడా. ఇలాంటి సాధువులు బోధన అంటే యోగ సాధన అంటే మాత్ర సాధన, తర్వాత మాత సాధన. మాత్ర అంటే 3 గుణముల సాధనలు అన్నీ కూడా నిర్వర్తించిన వారు. మాత సాధన ఉగ్రులు అయిపోతుంటారు మాత సాధన చేసిన పిల్లలు అని చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఎవరన్నా నేర్చుకుంటే వాళ్ళు ఉగ్రం ఎక్కువైపోతుంటుంది. వాళ్ళని నేను గమనిస్తూ శాంతం చేస్తూ ఉండాలి. ఖాళీ ఉపాసన చేసిన వాళ్ళు అలా అవుతారు అని వారు చెప్తున్నారన్నమాట. వీరు ఈ మహానుభావులు అఘోర సాంప్రదాయంలో మంచి కాళీ ఉపాసనలో కానీ, అన్నపూర్ణ సిద్ధి గురించి కానీ, ఏదైనా సరే కొన్ని 1 నెల 2 నెలలు కఠినమైన నిష్టగా మనం చేయగలిగినప్పుడు కొంత ఫలితం ఉంటుంది అని కూడా వారు తెలియజేశారు. మంత్ర సాధన అక్షరాలు కూడా, ఈ మంత్ర సాధన అంటే మాకు కొంత అవగాహన మొదటి నుంచి ఉంది కాబట్టి కాళీ ఉపాసన గురించి వినయంగా దత్తగురువు మా చిరకాల మిత్రుడు, మా సాపాటి, మా హృదయం నా పక్కనే కూర్చున్నారు. దత్త అంటే మాకు ఎంతో ఇష్టము. దత్తాత్రేయ స్వామి స్వరూపంగా భావిస్తాము. ఎంతో ఇష్టము. దత్తుడు నన్ను తీసుకెళ్ళాడు అన్నమాట. చాలా రోజుల తర్వాత దత్తుడు మేమందరం కలిసి అట్లా తిరగడం జరిగింది. అఘోరీ బాబా వీరి సాధన రహస్యాలు, వీరు ఏమేమి సాధన ఎలా చేశారు అనే విషయాలన్నీ కూడా చాలా విషయాలు మాకు తెలియజేశాడు. అయితే వీటిల్లో ప్రతి సాధకులు కూడా గత కాలంలో చేసి ఉంటారు, కానీ వాళ్ళు ఉత్కృష్టమైన సాధనలు చేశారు మా పరిధి కంటే కూడా. ఎందుకంటే వారు ఎంతో కాలం నుంచి కాశీనగరంలో ఉండి ఎంతోమంది భక్తులు, విదేశీ భక్తులు కానీ ఎంతోమంది భక్తులకు కూడా వాళ్ళు మార్గనిర్దేశం చేశారన్నమాట. కాశీనగరంలో అక్కడే జీవిస్తూ ఉంటారు. భౌతికంగా అలా ఉంటారు తప్ప ఆత్మపరంగా వారు ఒక స్థాయి పోయిన తర్వాత
ఇంకా బోధన చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. స్పష్టంగా అంటే ఒక వ్యక్తి ఎలా స్పష్టంగా నడుచుకోవాలి సాధనలో, వారి అంతరాత్మలో ఎలాంటి భావనలు ఉండాలి, వారు ఏ మార్గాలను ఏ విధానాలుగా ఆచరించాలి, ఎలా ఎలా పిలవాలి, ఎలా చేయాలి అనేదన్ని విషయాలు మనకు తెలియజేశారు. మంచి మంచి మనస్సు గలవారు గురువులు. తారా ఉపాసకులు తారా విద్యను కూడా మంచి సాధన చేసి ఉన్నారు. కాళీ విద్యను కూడా మంచి సాధన చేసి ఉన్నారు వీరు. ఏది ఏమైనప్పటికీ సాధన అనేది అవసరం అనేది తెలియచేశారు. మేము కూడా చాలా వినయంగా వారి దగ్గర కూర్చొని వారి జీవన అనుభవాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది కాశీనగరంలో. మిత్రులారా, సర్వస్య శరణాగతియే నిజమైన సాధన. గుర్తుపెట్టుకోండి. ఏంటి? సర్వస్య శరణాగతి గురో నరదికం అనే భావన ఎవరిలో ఉంటుందో ఇలాంటి మహాత్ములు, ఇలాంటి గురువులు మనకి ఎంతో శక్తిని ప్రసాదిస్తారు మిత్రులారా. ఆ దత్త సంకల్పాలు మన మీదకి ప్రసరిస్తాయి. అదే మీ అందరికీ నేను తెలియచేయాలనుకున్నాను మిత్రులారా. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవదత్త. ఓం శ్రీమాత్రే నమః. కాళీ 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 కాళీ, రుద్రకాళీ, మహాభైరవి, చండికి, కాళికి అని ఆ అమ్మను ఆరాధిస్తూ తరించండి. జై గురుదత్త. సర్వ శుభ శక్తి యోగ మంత్ర నాద విద్య అందరికీ కలిగి భక్తి జ్ఞాన వైరాగ్యాల్లో ఒక్కొక్క భావంగా గురు శరణాగతి పొందండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురుదేవదత్త. సర్వమంగళాని భవంతు.